వానాకాలంలో ఉసిళ్లు వచ్చినట్లు ఎలక్షన్ల ముందు ఇలా ఏసీబీ, సిబిఐలు విచారణలు వస్తాయి. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్, కేసీఆర్ గార్ల మీద విచారణల పేరుతో కాలయాపన చేయకపోతే పొద్దుపోదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే కేటీఆర్ గారిని విచారణల పేరుతో వేధించడమే వాళ్ళ ముందున్న ఏకైక మార్గం. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి గెలవడం చేత కాదు కాబట్టి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్నమాట. ఫార్ములా ఈ రేస్పై దమ్ము ఉంటే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి తోడ్పడిన ఫార్ములా ఈ రేస్ని అర్ధాంతరంగా రద్దు చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసిన రేవంత్ రెడ్డి పైనే ఏసీబీ, సిబిఐ కేసులు పెట్టి విచారణ చేపట్టాలి. రాష్ట్ర ప్రగతికి, హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి పాటుపడాల్సిన ముఖ్యమంత్రి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటు. ఉరి దెబ్బలతో శిల్పంగా మారినట్టు, ర్యాపిడ్తో వజ్రం మరింత ప్రకాశించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులు, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు కేటీఆర్ని మరింత రాటు తేల్చుతాయి. ఏనుగుల రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. చుక్కా రామయ్య గారి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని గ్రీట్ చేయడం జరిగింది. నిజంగా రామయ్య గారంటే ఈ సమాజంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించేటువంటి వ్యక్తి చుక్కా రామయ్య గారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే తెలియని వాళ్ళు లేరు. నిజంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి కావచ్చు, తెలుగు ప్రజలకు కావచ్చు, ఈ దేశానికి ఆయన అందించినటువంటి సేవలు ఎనలేనటువంటి సేవలు. అత్యద్భుతమైన ఎంతోమంది గొప్ప గొప్ప ఇంజనీర్లను, సైంటిస్టులను ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి. ఐఐటి అంటే రామయ్య గారు, రామయ్య గారు అంటే ఐఐటి అన్నంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసమో లేదా డబ్బు కోసమో కాంక్షించలేదు. సమాజ సేవ కోసం, సమాజ హితం కోసం, సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి ఒక మహనీయులు చుక్కా రామయ్య గారు. రామయ్య గారు సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పటి నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది. దాదాపు 35 ఏళ్ళ అనుబంధం నాకు రామయ్య గారితో ఉంది. ఎప్పుడైనా కూడా ఆయన ఎవరు కలిసినా కూడా ఒక వాల్యూస్ మీద, ఎథిక్స్ మీద, మోరల్స్ మీద మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన మాటల్లోనే కాదు, ఆయన జీవితం అంతా కూడా చాలా ఎథికల్గా, ఎన్నో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపారు రామయ్య గారు. నిజంగా ఆయన 100 ఏళ్ళ పూర్తి చేసుకొని ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. వారికి, వారి అభిమానులకు, వారి శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు.